హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా పొంగనాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే దీనికి కాంబినేషన్గా నల్ల కారం ఇంకా ఇన్స్టెంట్ చట్నీ అనేది సర్వ్ చేశాను. నల్ల కారం పొడి ఇంకా ఇన్స్టెంట్ చట్నీ రెసిపీస్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. పొంగనాలు అయితే చాలా బాగున్నాయి. పొంగనాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. అలానే 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగుని వేసుకొని తరిగిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం నీటిని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. మీడియంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను వంట సోడాని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత పొంగనాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక పిండిని కొంచెంగా వేసుకుంటూ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలని కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. అవసరం అనుకుంటే 2-3 చుక్కల నూనెను కూడా వేసుకొని కాల్చుకోవాలి. అలా తయారైన గుంట పొంగనాలను వేడిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.